ఇచ్చిన క్వశ్చన్స్ లోనైతే కాంతి ఒక కారకంగా జీవావరణంపై ప్రభావం అదే కరెక్ట్. మామూలుగా ఏంటంటే మనం మామూలుగా అనుకున్నాం కదా, జీవావరణ వ్యవస్థలో అనేకమైన కారకాలు ఉంటాయి. సో మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ దేర్. కాంపోనెంట్స్ అని ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ లేదా కారకాలు అనేవి 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి భౌతిక కారకాలు, రసాయన కారకాలు, జీవ కారకాలు. భౌతిక కారకాలు, రసాయన కారకాలు, జీవ కారకాల్లో ఫస్ట్ భౌతిక కారకాలు తీసుకుంటే, భౌతిక కారకాలు ఏమని చెప్పాను నేను? ఈ కాంతి, ఉష్ణోగ్రత, పీడనం, ఇవి భౌతిక కారకాలు. ఓకేనా? ఈ భౌతిక కారకాల్లో ఆ కాంతి గురించి రాయమన్నాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్ ఉంటాయి. బ్యాట్స్ అంటే ఏంటి? గబ్బిలాలు తెలుసు కదా. గబ్బిలాలు శాస్త్రనామం చెప్పండి ఎవరన్నా. గబ్బిలాలు శాస్త్రనామం ఏంటి? గబ్బిలాలు శాస్త్రనామం తెలిసే ఎవరికైనా? కీరోప్టెరా అంటారు దాన్ని. దాని శాస్త్రనామం కీరోప్టెరా. మన శాస్త్రనామం చెప్పండి. మనిషి శాస్త్రనామం ఏంటమ్మా? వెరీ గుడ్. అవునమ్మా, హోమోసెపియన్. మనిషి యొక్క శాస్త్రనామం హోమోసెపియన్. ఎలాగో గబ్బిలం శాస్త్రనామం ఏంటి అంటే కీరోప్టెరా. ఈ కీరోప్టెరా జీవులు ఎప్పుడు ఉంటాయి? పగలపూట ఉదయం పూట ఉంటాయా, మధ్యాహ్నం ఉంటాయా, సాయంత్రం ఉంటాయా? ఎప్పుడు తిరుగుతాయి ఆకాశంలో? రాత్రి సమయాలు తిరుగుతాయి. అంటే అది వాటిని ఏమంటారంటే నిశాచర జీవులు అంటారు. అలాగే గబ్బిలాలు ఉంటాయి. ఆ గబ్బిలాలు కాకుండా గుడ్లగోపలు ఉంటాయి. ఆ గుడ్లగోపలు కూడా నైట్ టైమే తిరుగుతాయి. ఇవన్నీ కూడా నిశాచర జీవులు. మరి పగటి కాలంలో జరిగే జీవులు ఏవి? కాకులు, ఈ పక్షులు ఎన్ని ఉంటాయి. పక్షుల్లోని ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనుషులు, వీరు కూడా పగల సమయంలో మాత్రమే తిరుగుతుంటారు. ఈ విధంగా జీవులు 2 రకాలుగా ఉంటాయి. పగటి సమయంలో సంచరించే జీవులు, రాత్రి సమయంలో సంచరించే జీవులు. ఎందుకు? కాంతికి అనుగుణంగా. కాంతి ఉంటుంది కదా, కాంతి ఒక కారకముగా జీవావరణ కారకాలు వివరించండి అంటే, కాంతి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటది ప్రతి జీవి మీద అని చెప్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామా, సూర్యుడు బాగా వచ్చాడు అనుకోండి, కాంతి ఎక్కువ ఉంది అనుకోండి, మనం యాక్టివ్గా ఉంటాం. అదే సూర్యుడు అనేవాడు చాలా ఎక్కువ బ్రైట్ గా ప్రకాశిస్తూ ఎక్కువ వేడి వస్తుంది అనుకోండి, మనం చికాకు ఉంటాం. అదే అసలు సూర్యుడు రాలేదనుకోండి, మనం మూల కూర్చొని అనేకమైనటువంటి తుమ్ముతూ అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ మనం మూల కూర్చొని ఉంటాం. చూసారు, ఈ విధంగా కాంతి ప్రభావం వల్ల మన ఆరోగ్యం కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి జీవి కూడా అంతే. కాంతి ఒక జీవావరణ కారకంగా ప్రతి జీవి మీద కూడా ఒక ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రి సమయాల్లో పొలం లోపల ఒక దీపం వెలిగించి పెట్టారు అనుకోండి, ఆ దీపం దగ్గరికి బోల్డ్ పురుగులు వచ్చేస్తాయి. అక్కడికి అంతే కదా, బోల్డ్ పురుగులు వచ్చేస్తాయి. అదే దీపం లేకపోతే ఆ పురుగులు రావు. అంటే కాంతి ఏం చేసింది? వాటిని ఆకర్షించింది, వాటిని దగ్గరికి రప్పించింది. అంటే కాంతి అనేది వాటి జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా కాంతి అనేది జీవావరణ వ్యవస్థలో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి అని చెప్పేదాన్నే కాంతి జీవావరణ కారకంగా కాంతి గురించి వివరించండి అంటాడు అన్నమాట. అది జీవావరణ వ్యవస్థ గురించి వివరించండి అంటాడు. అంటే కాంతి జీవావరణ వ్యవస్థ కాదు, కాంతి ఒక కారకంగా జీవావరణ వ్యవస్థ అన్నమాట. ఓకే, ఒకసారి క్వశ్చన్ చెప్పమ్మా, దాన్ని పూర్తిగా చదువు ఒకసారి. క్వశ్చన్ నేను చెప్తాను. టెస్ట్ పేపర్ అన్నావు కదా, ఇప్పుడు క్వశ్చన్ అన్నావు కదా, చెప్పు. కాంతి జీవావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన నిర్జీవ కారకమును వివరించుము. కాంతి, ఇక్కడ చూడండి, కాంతి జీవావరణ కారకముగా చెప్పు. దాని తర్వాత ఏముంది? కాంతి జీవావరణ వ్యవస్థలో సార్, నువ్వు 2 కలిసి చెప్పొద్దమ్మా. కాంతి పక్కన కామా పెట్టు. కాంతి జీవావరణ వ్యవస్థలో ముఖ్యమైన నిర్జీవ కారకమును వివరించుము. హేమలత ఇంట్లో ఏం చేస్తది? హేమలత ఇంటిలో ఏం చేస్తుంది? హేమలత పక్కన కామ. ఓకేనమ్మా, హేమలత ఇంట్లో ఏం చేస్తుంది? అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంతి జీవావరణ వ్యవస్థలో, ఒకసారి క్వశ్చన్ చెప్పు. కాంతి జీవావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన నిర్జీవ కారకమును వివరించుము. ఒక ముఖ్యమైన జీవావరణ కారకము వివరించుము. కాంతి జీవావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన జీవావరణ కారకము వివరించుము. ఇది క్వశ్చన్. అదేనమ్మా, అదేనమ్మా, నిర్జీవ కారకము వివరించుము. కారకము అంటే అది కంప్లీటెడ్ అన్నమాట, ఫుల్ స్టాప్ అక్కడ. వివరించుము, దాన్ని వివరించమంటాడు అంతే. ఓకేనా? అదే కాంతి జీవావరణ వ్యవస్థ కాదు, కాంతి జీవావరణ వ్యవస్థలో ఒక ఫ్యాక్టర్ అన్నమాట అంతే. అందుకని కాంతి జీవావరణ వ్యవస్థ ఉండదు. కాంతి అనేది జీవావరణ వ్యవస్థలో ఒక కారకం.
అంతే తప్ప కాంతి జీవావరణ వ్యవస్థ ఉండదు అన్నమాట. ఓకేనా? అయితే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవద్దు, ఇబ్బంది లేదు. ఈ 3 క్వశ్చన్స్ కి నోట్స్ చాలా కష్టం ఏ ఏ క్వశ్చన్ చెప్పమ్మా? కాంతి ఒకటి, జీవావరణ వ్యవస్థ ఒకటి అన్నావు, ఇంకోటమ్మా జరాయు రకాలు విధులు సార్. ఓకే, ఇంకా జీవవర్ణ అనుక్రమంపై వ్యాసం రాయండి. జీవావరణ అనుక్రమం మనం చెప్పుకున్నాం కదా క్లాస్ సెక్షన్స్ అనుక్రమమే రాస్తాం. ఈ మూడింటికి నోట్స్ చెప్పాలి, అంతేనమ్మా? అంతే సార్. ఓకే నేను చెప్పేస్తానండి, నోట్స్ చెప్పేస్తాను. ఓకేనా? నేను నోట్స్ ఏం చేద్దాం అంటే మనం ఈరోజు ఏం వారం? బుధవారమా? బుధవారం. మనకి ప్రాక్టికల్స్ ఎప్పుడున్నాయి? ప్రాక్టికల్ అవర్ ఎప్పుడు ఉంది? శుక్రవారం చేపిస్తున్నా నోట్స్ మూడింటికి. శుక్రవారం ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది కదా, అందుకని అంటున్నమాట. అంతే, లేదంటే రేపే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అంటే నోట్స్ చేసేస్తాను, వాట్సాప్ లో పెట్టేస్తాను, అలాగే రాసుకోండి. ఓకేనా? ఏంటమ్మా జ్యోతి? వాట్సాప్ లో పెట్టేస్తానండి. అయితే వాట్సాప్ లో ఆ నోట్స్ రాసి వాట్సాప్ లో పెట్టేస్తాను. నా ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు మీరు దాన్ని నోట్స్ చూసుకొని రాసుకుంది కానీ, లేదా మోడిఫై చేసుకుంది కానీ. ఓకేనా? సరే, అయితే మనం కొత్త ఇంతకుముందు చెప్పినటువంటి టాపిక్ లోని ఇంకో విషయం నాకు గుర్తు, ఇప్పుడు మాట్లాడుతూ గుర్తొచ్చింది. ఇప్పుడు ప్లాసెంటా జరాయు రకాల గురించి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, చెప్పుకున్నాం అదే. ఓకే అయితే మనం డైరెక్ట్ గా చెప్పిస్తుందండి. జరాయు రకాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి మనం లాస్ట్ పెట్టినట్టున్నాను. ఆ క్వశ్చన్ చెప్పకుండా అండాల రకాలు చెప్పారు కదా, అండాల రకాలు చెప్పాను. జరాయు రకాలు ఎందుకు చెప్పలేదంటే అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. అందుకోసం మామూలుగా ఎలా చేస్తానంటే నేను ఇప్పుడు కూడా జరాయు రకాల గురించి చెప్పాలంటే అది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది అనమాట. అంటే గర్భాశయం ఉంటుంది కదా, తల్లి గర్భాశయం ఉంటుంది. తల్లి గర్భాశయంలో ఉన్న పొరలు ఏంటి ఉంటాయి, అలాగే పిండం యొక్క బొడ్డు వస్తుంది కదా, బొడ్డు తోడు అంటారు కదా, అదే కదా జరాయు అంటే. ఈ జరాయులో ఉన్నటువంటి కణజాలాలు, ఈ కణజాలలో ఆ కణజాలలో కలిసి ఏ విధంగా మొత్తం ప్లాసెంటా ఏర్పడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ ప్లాసెంటాలో మరి రకాలు ఉంటాయి. కొన్ని సింపుల్ ప్లాసెంటాలు ఉంటాయి, కొంచెం డిఫికల్ట్ ప్లాసెంటాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్లాసెంటాలో ఉన్న రకాలను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం బోర్డు మీద డయాగ్రమ్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది ఈజీగా అర్థం కాదు. అలాంటిది మనం ఆన్లైన్ లో ఏదో గాలిలో చెప్తుంటే అసలు అర్థం కాదనమాట. ఆ ఉద్దేశంతో మీరు ఒకవేళ ఆఫ్లైన్ క్లాసులు అవుతాయి కదా, అప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు మీద చెప్పాలనే ఉద్దేశంతో మీకు లేట్గా చెప్పారనమాట. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ అవకాశం లేదు కాబట్టి, ఆఫ్లైన్ క్లాస్ అవకాశం లేదు కాబట్టి, డైరెక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదో రకంగా నేనే దాని ప్లాన్ తయారు చేసుకొని డయాగ్రామ్స్ ని చార్ట్ మీద ఒక పేపర్ మీద వేసి దాని ఫోటోలు తీసి మీకు చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఖాళీ ఉన్న సమయంలో ఒకరోజు దాన్ని పూర్తిగా క్లాస్ పెట్టుకుందాం. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నోట్స్ చెప్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఓకేనమ్మా? ఆ 3 క్వశ్చన్లు మాత్రం నాకు మళ్ళీ గుర్తు చేయండి. ఆ 3 క్వశ్చన్లు మన నోట్స్ కూడా నేను చెప్పేస్తాను. ఓకే, ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మొన్న రివిజన్ క్లాసెస్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆక్సిజన్ యొక్క రవాణా గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. హౌ ది కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది బాడీ సెల్స్ టు ది లంగ్స్. అంటే బాడీ సెల్స్ నుంచి, అంటే శరీరంలో ఉన్నటువంటి కణాల నుంచి ఊపిరితిత్తులకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా రవాణా అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది, రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో జరుగుతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మనం లాస్ట్ టైం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆ క్వశ్చన్ చెప్పుకున్నాం కదమ్మా. ఈ క్వశ్చన్ చెప్పుకున్నావా లేదా? చెప్పుకున్నాం కదా. ఎవరైనా చెప్పగలరా మీరు? ఎవరైనా రకాలుగా రవాణా అవుతుంది సార్. అవునమ్మా, ఏంటండి? ఫస్ట్ కార్బోనిక్ ఆమ్లం, రెండోది బైకార్బోనేట్. అవును. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా మనకు తెలిసిందే కదా. కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ లో కరిగిన తర్వాత ఒక యాసిడ్ ఫామ్ అవుతుంది అన్న. ఆ యాసిడ్ పేరు ఏం పేరమ్మా? కార్బోనిక్ యాసిడ్. మన రక్తంలో ఏముంటది? వాటర్ ఉంటది. రక్తంలో ద్రవరూప పదార్థాన్ని ప్లాస్మా అంటాం. ఈ ప్లాస్మాలో వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ తో కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇదందరికీ మనకు తెలిసిందే. సాధారణంగా ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ లో కలుస్తుంది అనే విషయం మనకు తెలుసు. ఎందుకు? మనందరం సోడా తాగే ఉంటాం కాబట్టి. మనందరం సోడా తాగాం కదా. సోడా అంటే ఏంటి? వాటర్ బాటిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఆ వాటర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపిస్తాడు. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఆ వాటర్ లో కలుగుతుంది. వాటర్ లో కరిగి, అమ్మ నా మాటలు వినిపిస్తున్నాయి కదమ్మా?
ఇక్కడ ఎందుకో స్ట్రక్ అయిందమ్మా ఇందువల్ల కానీ అశ్విని వస్తుంది వచ్చేటప్పుడు స్ట్రక్ అయిపోయింది ఇందువల్ల. మరి నా మాట వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? ఒకసారి రీస్టార్ట్ కొడతాను, ఒకసారి రీస్టార్ట్ కొడతాను చూడండి. వచ్చింది, అశ్విని వచ్చింది. ఓకే, వచ్చిందండి. సరే, ఇప్పుడు ఏంటంటే మనం ఏం చెప్పబోతున్నాం అంటే, ఇప్పుడు మనం సోడా తాగుతాం కదా, సోడా ఏం చేస్తాడు? సోడా అనేది ఏంటి? నీళ్ళే. ఈ నీళ్ళ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని పంపిస్తారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది సోడా వాటర్ లో పంపించగాని వాటర్ తో, అంటే H2O కదా, వాటర్ అంటే H2O అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఉన్నటువంటి మూలకాన్ని. ఒక్క నిమిషం అమ్మా. రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఉన్నటువంటి మూలకాన్ని H2O లేదా వాటర్ అని పిలుస్తాం. ఈ H2Oతో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ అంటే కార్బన్ డై అంటే 2, ఆక్సైడ్ అంటే 2 ఆక్సిజన్. దీనిలో కార్బన్ ప్లస్ 2 ఆక్సిజన్ ఉన్నాయి కదా, ఈ CO2 అనేది H2Oతో కంబైండ్ అవుతుంది. కంబైండ్ అయిపోవడం వలన, అంటే రియాక్ట్ అవడం వలన ఒక కొత్త మెటీరియల్ ఫామ్ అవుతుంది. దాన్ని H2CO3 అంటారు. H2Oలో ఉన్నటువంటి 2 H2లు, ఒక ఆక్సిజన్ అనేది CO2తో కలిసి CO3 అవుతుంది. ఆ విధంగా మొత్తం H2O కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిసిపోయి H2CO3 అనేది ఏర్పడుతుంది అనమాట. H2CO3 అనే దాన్ని కార్బోనిక్ యాసిడ్ అంటారు. సాధారణంగా ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది కదలకుండా ఉంచామనుకోండి, కదలలేదు అనుకోండి, అది వాటర్లో కరిగిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని ఎప్పుడైతే కలిపామో, వాటర్ కదపగాని ఆ వాటర్ లో ఉన్నటువంటి H2CO3 అనేది విడిపోతుంది. మరి విడిపోయి H2O కింద విడిపోతుంది అనమాట. అప్పటిదాకా ఎలా ఉంది? వాటర్ లో కరిగిపోయి H2CO3 రూపంలో ఉంది. మనం ఎప్పుడైతే కలిపామో మళ్ళీ అది ఏమవుతుంది? H2O కింద CO2 కింద విడిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన క్రికెట్ లో మ్యాచ్ గెలిచాం అనుకోండి, గెలవగానే ఏం చేస్తారు వాళ్ళు? షాంపెయిన్ అనే దాని బాటిల్ ఇలా అని దానిలా విడిచిపెడితే ఏమవుతుంది? ఇలా ఫౌంటైన్ లో చిమ్ముతూ ఉంటుంది. అలాగే మనం సోడా కొనుక్కుని అనుకోండి, కొనుక్కొని దాన్ని ఇలా కార్క్ తీయగానే ఆ కార్క్ లోంచి వాటర్ ఇలా పైకి వచ్చేస్తుంటుంది. గ్యాస్ తో పాటు వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంటుంది. దానికి కారణం ఏంటి అంటే, మనం తెచ్చినప్పుడు కలిపామనుకోండి, అందుకని వాటర్ బాటిల్ మనకు సోడా తెచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, దాన్ని ఎక్కువ కదపకుండా తెచ్చండి. లేకపోతే ఒకవేళ కలిపి తెస్తే కొంతసేపు అక్కడ పెట్టేసి అది ప్రశాంతంగా అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలంటాం. లేకపోతే ఏమవుతుంది? లోపల గ్యాస్ అంతా బయటకు వచ్చేద్దని. ఎందుకు? H2CO3గా ఫామ్ అయిపోయింది, కార్బోనిక్ యాసిడ్ అయిపోయింది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏమైపోద్ది? ఎప్పుడైతే కలిపేసామో మళ్ళీ H2O కింద CO కింద విడిపోద్ది. అప్పటిదాకా కరిగి ఉన్నదల్లా అది గ్యాస్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందులో ఓన్లీ వాటర్ మిగులుతుంది. మనం వాటర్ తాగుతాం, కార్బోనిక్ యాసిడ్ తాగం. కార్బోనిక్ యాసిడ్ ఏంటి? సోడా. ఓకే, అందువల్ల మనకు తెలిసింది ఏంటంటే, వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా కలుగుతుంది. అదే విధంగా మన రక్తం లోపల కూడా వాటర్ ఉంటుంది. రక్తంలో వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా ఎంత ఉంటుంది? రక్తం అనేది ఏంటి? ద్రవ రూపంలో ఉన్నటువంటి కణజాలం. ద్రవ రూపంలో ఉన్నటువంటి కణజాలం, ఇట్ ఈజ్ టిష్యూ. ఈ టిష్యూ ఎలా ఉంది? టిష్యూ అంటే ఏంటమ్మా? కణజాలం అంటే చెప్పండి ఎవరైనా. వాట్ ఈజ్ మెంట్ బై టిష్యూ? కణజాలము అనగానే ఇవి చెప్పండి ఎవరైనా. కణజాలం అంటే ఏంటి? అలా చెప్పాను నేను. ఎవరు చెప్పారు? నిర్మాణం, ఒక విధమైన ఆకారం, ఒకే వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఒకే విధమైనటువంటి నిర్మాణం, ఒకే విధమైనటువంటి ఆకారం, ఒకే విధమైనటువంటి విధిని కలిగి, ఒకే విధమైనటువంటి ఆవిర్భావం కలిగినటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలము అంటారు. కణజాలం అంటే కణాల యొక్క సమూహం. ఇవి ఎలా ఉండాలి? ఒకే విధమైన ఆకారం ఉండాలి, ఒకే విధమైన నిర్మాణం ఉండాలి, ఒకే విధమైన విధి కలిగి ఉండాలి, ఒకే విధమైన ఆవిర్భావం కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటే దీన్ని కణజాలము అంటాం. సాధారణ కణజాలంలో మనకు బాగా కనిపించేది చర్మం. చర్మం అనేది ఒక కణజాలం. మన నోట్లో ఉందనుకోండి, మెత్తగా కణాలు ఉంటాయి, వాటిని ఉపకళా కణజాలము, ఎపిథీలియల్ టిష్యూ అంటారు. అదో కణజాలం. అవన్నీ ఒక దగ్గర ఉంటాయి, ఇంక మారవు. కానీ మన శరీరం లోపల ఒక కణజాలం ఉంటుంది, అది ద్రవ రూపంలో ఉంటుంది, ద్రవ రూపంగా ఉంటుంది. దాన్ని రక్తము అంటారు. ఈ రక్తం అనేది మన శరీరంలో ఉండి, ఈ రక్తం లోపల 2 పదార్థాలు ఉంటాయి. అదే ఒకటి ప్లాస్మా, ద్రవ రూపంలో ఉండే దాన్ని ప్లాస్మా అంటాం. కణాల రూపంలో ఉండే వాటిని రక్త కణాలు అంటారు, బ్లడ్ సెల్స్ అంటారు. బ్లడ్ సెల్స్ అనేవి 3 రకాల విషయం మనకు తెలుసు కదా. ఆ 3 రకాలు ఏంటి? ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. అంతే కదా, 3 రకాల కణాలు ఉంటాయి. ఇది కాకుండా ద్రవ రూప పదార్థం ఉంటుంది.
రక్తంలో రక్త కణాలు కాకుండా ద్రవ రూపంలో ఉన్న భాగాన్ని ప్లాస్మా ప్లాస్మా అంటారు. అంతే కదా, ప్లాస్మా అంటారు కదా. ఈ ప్లాస్మా ఇంచుమించుగా 55% వరకు కూడా ఉంటది. ఇందులో వాటర్ ఎంత ఉంటది అంటే 90% వాటర్ ఉంటది అందులో. ప్లాస్మాలో 90% నీరే ఉంటది. ఈ నీటితో మన శరీరంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది కలుస్తుంది. అంటే సోడా కింద అయిపోద్ది అనమాట. అది మనం సోడా తాగుతాం కదా, అలాంటి సోడా మన రక్తంలో కూడా ఉంటుంది అనమాట. ఈ సోడా కింద అయిపోయింది. సోడా అంటే ఏంటి? కార్బోనిక్ యాసిడ్ అయిపోయింది. కార్బోనిక్ యాసిడ్ అదేంటది? యాసిడ్, ఆమ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మన రక్తం అంతా కూడా యాసిడ్ అయిపోయింది అనుకోండి, మన శరీరం ఏమవుతుంది? కాలిపోద్ది. అంతే కదా, శరీరం కాలిపోద్ది అంటే అదే. మరి అలాంటి ప్రమాదం ఉండకూడదు కదా. అందుకని కార్బోనిక్ యాసిడ్ అనేది మళ్ళీ కొత్త రూపంలో మారిపోద్ది అన్నమాట. కార్బోనిక్ యాసిడ్ ఏర్పడడం గ్యారంటీ, కానీ ఆ కార్బోనిక్ యాసిడ్ అనేది మళ్ళీ కొత్త రూపంలో ఏర్పడిపోద్ది. ఆ విధంగా వేరు వేరు రూపాల లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేది రక్తం నుంచి, అంటే శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రవాణా జరగడం అనేది ఇప్పుడు మన హేమ చెప్పినట్టుగా 3 సార్లు జరుగుతుంది. 3 రకాలుగా జరుగుతుంది. 3 రకాలు. ఈ 3 రకాల మొట్టమొదటి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎలాగా? కార్బోనిక్ ఆమ్లం రూపంలో. మొట్టమొదటి సైడింగ్ ఏంటమ్మా? కార్బోనిక్ ఆమ్లం రూపంలో. కార్బోనిక్ ఆమ్లం రూపంలో అంటే ఎలా చెప్పాలి? మన రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మాలో ఉన్నటువంటి నీటితో H2O కార్బన్ డైఆక్సైడ్ కలయిక చెందడం వలన H2CO3 లేదా కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం రూపంలో సుమారు 10% శరీరంలో ఏర్పడే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లో కేవలం 10% కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రవాణా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇది ఫస్ట్ సైడింగ్. రెండో సైడింగ్ కార్బెమినో సమ్మేళనాల రూపంలో రక్తంలో కొన్ని నైట్రోజన్ పదార్థాలు ఉంటాయట. ఈ నైట్రోజన్ పదార్థాలతో ఏవైతే రక్తంలో ఉన్నటువంటి ఉన్నాయో అటువంటి నైట్రోజన్ పదార్థాలతో మన రక్తంలో ఉన్నటువంటి నైట్రోజన్ పదార్థాలతో కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవుతుందట. రక్తంలో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ పదార్థాలతో కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవడం వల్ల, చర్య పొందడం వలన కార్బెమినో పదార్థాలు అనే పదార్థాలు ఏర్పడతాయి. ఆ కార్బెమినో పదార్థాల రూపంలో సుమారు 20%, 20% ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ ది కార్బెమినో మాలిక్యూల్స్ లేదా కార్బెమినో కాంప్లెక్సెస్. కార్బెమినో సమ్మేళనాల రూపంలో సుమారుగా 20% అంటే 20% వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది మన శరీరం నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది రెండో సైడింగ్. నెక్స్ట్ మూడో సైడింగ్. మూడోది ఏంటి అంటే, ఇప్పుడు ఏమో జరుగుతుంది అంటే నేను చెప్పాను కదా, ఈ కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుందని. కార్బోనిక్ యాసిడ్ అంటే ఏంటి? H2CO3. ఈ H2CO3 అనేది 2 భాగాలుగా విడిపోద్దట. ఎలా విడిపోద్ది అంటే H ప్లస్ కింద విడిపోద్దట. H2CO3లో ఒక H ప్లస్ అని తీస్తాం అనుకోండి, అందులో ఎన్ని హెచ్లు ఉన్నాయి? 2 హెచ్లు ఉన్నాయి. దానిలో ఏం చేసాం? ఒక హెచ్ తీస్తాం. తీస్తే ఇక మిగిలిన ఏం ఏర్పడింది? H2CO3లో ఒక హెచ్ తీసేస్తే HCO3 ఏర్పడింది కదా. హెచ్ ప్లస్ అనేది ఏంటి? ప్రోటాన్ అంటే ప్లస్, ధనాత్మకమైనటువంటి అయాన్. ఎప్పుడైతే ధనాత్మక అయాన్ తీసామో మిగిలిన ఏమవుతుంది? రుణాత్మకమైన అవుతుంది అనమాట. అంటే HCO3 మైనస్. ఈ HCO3 మైనస్ ని బైకార్బోనేట్ అని పిలుస్తారు. H2CO3 అయితే కార్బోనిక్ ఆమ్లం, కానీ దాని నుంచి ఎప్పుడైతే హైడ్రోజన్ తీస్తామో HCO3 ఏర్పడుతుంది. ఈ HCO3 అనే దాన్ని బైకార్బోనేట్ అయాన్. ఈ బైకార్బోనేట్ అయాన్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు శరీరానికి. అందువలన సుమారుగా 70%, 70% ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది బాడీ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది సెల్స్ టు ది లంగ్స్ ఎట్ అబౌట్ 70%. అంటే 70% వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్, ఇంచుమించుగా 70% కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ల రూపంలో శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు రవాణా జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా? ఈ విధంగా 3 పదార్థాల రూపంలో 100% కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. 100% ఎలా జరిగింది? మొట్టమొదటిది కార్బోనిక్ ఆమ్ల రూపంలో 10%, 10. కార్బెమినో సమ్మేళన రూపంలో 20%, ఆ 20 10 కలిపితే 30. బైకార్బోనేట్ రూపంలో 70. అంటే 70, 20, 10 మొత్తం 100% అయిపోయింది కదా. ఆ విధంగా 100% కార్బన్ డైఆక్సైడ్ కూడా శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రక్తం లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా జరుగుతూ ఉంటుంది. అర్థమైందమ్మా?
ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, రక్తము ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి వివరించండి అంటాడు క్వశ్చన్. అప్పుడు క్వశ్చన్ ఏం చెప్పాలి, రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది 3 రకాలుగా రవాణా జరుగుతూ ఉంటుంది. అవి ఈ 3 ఏంటంటే, ఒకటోది ఏం చెప్పాను, కార్బోనిక్ ఆమ్లం రూపంలో. ఒకటో పాయింట్ కార్బోనిక్ ఆమ్లం రూపంలో. రెండో పాయింట్ కార్బెమినో సమ్మేళనాల రూపంలో. అవునమ్మా, కార్బెమినో సమ్మేళనాల రూపంలో. 3 బైకార్బోనేట్ అయాన రూపంలో అని చెప్పి రాసి, ఇప్పుడు ఫస్ట్ సైడింగ్ ఏం పెడతాం, కార్బోనిక్ ఆమ్లం రూపంలో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సమీకరణం వేసేస్తాం. రెండోది ఏం చెప్తాం, కార్బోనిక్ సమ్మేళనాల రూపంలో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అదో సమీకరణం వేస్తాం. మూడోది బైకార్బోనేట్ అయాన రూపంలో అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని యొక్క సమీకరణం వేస్తాం. దాంతో ఆ క్వశ్చన్ అయిపోతుంది. మనకు 10 మార్క్స్ ఎదురు ఉంటాయి. ఇది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎంఎస్సికి వెళ్ళినా సరే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందువల్ల ఈ క్వశ్చన్ ని మనం తప్పనిసరిగా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్, కష్టం కూడా కాదు కదా, చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. జస్ట్ 3 పాయింట్లు రాస్తే మనం 10 మార్కులు వచ్చేటండి. ఓకేనా, ఇది కార్బోనిక్ ఆమ్లం రూపంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, 3 రకాలను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయగలరా ఎవరైనా? క్వశ్చన్ నేను చెప్పేస్తాను చూడండి. క్వశ్చన్ ఏంటంటే, రక్తము ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి వ్యాసము రాయండి అంటాడు క్వశ్చన్. ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు చెప్తారు? ఇప్పుడు నా భయం ఏంటంటే, ఎవరైనా అడిగారు అనుకోండి, ఇగో నువ్వు చెప్పు అని అనుకోండి, రేపు మళ్ళీ క్లాస్ రావడం బాబాయ్ సార్ నన్ను అడిగేస్తున్నారని చెప్పి అని భయపడతారు కదా, అందుకోసమే నేను డైరెక్ట్గా అడగట్లేదు. అందుకే మీరే చెప్పేయండి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరా? మళ్ళీ చెప్పినైతే మీరు కానీ చెప్పకపోతే నా అర్థం ఏంటంటే మీకు రాలేదంటే అర్థం ఏంటి, నేను సరిగా చెప్పలేదు అని అర్థం, అంతే కదా. మీకు రాలేదంటే ఇంతవరకు చెప్పిన తర్వాత 2 సార్లు ఆల్రెడీ చెప్పాం, లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. మీరు చెప్పలేకపోతున్నా అంటే అర్థం ఏంటి, నేను సరిగా చెప్పలేకపోయాను అర్థం. అప్పుడు దాని ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, మీకు అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెప్పుకోమా, ఏం తప్ప ఇందులో ఏమీ లేదు, కొబ్బరాడిపోయింది ఏం ఇందులో. మళ్ళీ చెప్పానా నేను, ఎవరు చెప్తారా? రేవతి, హేమలత ఎవరు చెప్తారా? హేమలత చెప్తారా, రేవతి చెప్తారా? వెరీ గుడ్. వెరీ గుడ్. కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది సార్, అది తయారవుతుంది సార్. 30% మాత్రమే ఉంటుంది రక్తంలోనే. H2CO3 సార్, దీన్ని కార్బోనిక్ యాసిడ్ అని అంటారు సార్. రెండో కార్బోనిక్ సమ్మేళన రూపం సార్, ఇందులో రక్తంలో అమైనో ఆమ్లాలు ఉంటాయి సార్. ఈ అమైనో సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి సార్. దీనిలో 20% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది సార్. మూడోది బైకార్బోనేట్ అయాన్ రూపం సార్, ఇందులో బైకార్బోనేట్ ఇది ఒక కోల్పోతుంది సార్. అందువల్ల HCO3 మైనస్ ఏర్పడుతుంది సార్. HCO3 మైనస్ బైకార్బోనేట్ అంటారు సార్. ఇది 70% కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ విధంగా పై 3 రకాలుగా కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది అని రాస్తే క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా, ఏంటమ్మా ఇప్పుడు నేను చెప్పినట్లు రాస్తే మార్క్స్ పడతాయి సార్. 100% మార్క్స్ పడతాయి, నీకు ఏం ఆలోచించక్కర్లే. ఇప్పుడు ఏదైతే చెప్పావో అలాగా అమ్మా. టెస్ట్ పేపర్ లోని భారతాల్లో పెద్ద క్వశ్చన్ ఉన్నా సరే అదంతా వద్దు, అదే చెప్తున్నాను, అదంతా వద్దు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే పాయింట్ నోట్ చేసుకోండి. అందుకని నేను చెప్తున్నాను కదా, అసైన్మెంట్ బుక్ లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్నే నోట్ చేసుకోండి వరుసగా. మీకు అలా ఎక్కువ ఉంది అనిపిస్తే నాకు చెప్పండి, నేను చెప్తాను. మీకు చెప్పకపోతే, మీరు చెప్పలేదు అనుకోండి, నాకు తెలియదు కదా. అందుకని మీరు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్ నాకు చెప్పండి, నేను చెప్పేది ఈజీగా చెప్పిస్తున్నాం, దాన్ని రాసేద్దాం, అంతే. సింపుల్గా అయిపోద్ది, అంతే, ఏం కష్టం ఉండదు. మీకు 100% మార్కులు పడతాయి. ఇంక ఇవే ఉంటాయి అందులో. మీరు ఆ భారతం అంతా చదివినా సరే ఈ పాయింట్లో ఉంటాయి అన్నమాట. అదంతా మొత్తం అంతా చదివినా సరే ఇవే ఉంటుంది, ఇంకా అంత మించి ఏమి ఉండదు. ఆడేం చేస్తారంటే ఏదేదో సుత్తి చెప్తుంటాడు, అంతే. ఆ సుత్తి అంతా అవసరం లే, మన మెయిన్ పాయింట్ ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే రాస్తే చాలు, 100% మార్కులు పడతాయి, మీరు ఏం ఆలోచించాలి. ఓకేనా, రేవతి చెప్తావమ్మా? రేవతి
చెప్తాను సార్. చెప్పమ్మా. కార్బన్ డయాక్సైడ్ రక్తంలో 3 రకాలుగా రవాణా అవుతాయి సార్. కార్బనిక్ ఆమ్లము, సోడియం బైకార్బోనేట్, అమోనో ఆమ్లాల రూపంలో రవాణా అవుతుంది సార్. అవును. కార్బనిక్ ఆమ్లము రక్తం ప్లాస్మాలో ఉన్న నీటితోని కార్బన్ డయాక్సైడ్ ఆమ్లం చర్య పొంది కార్బనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఇది సుమారు 10% ఉంటుంది సార్. సోడియం బైకార్బోనేట్ రూపంలో 70% కార్బనిక్ రవాణా అవుతుంది సార్. ఓకే. అమోనో ఆమ్లంలోని H2CO3 కలిసిపోయినప్పుడు అమోనో సమ్మేళన రూపంలో ఏర్పడుతుంది సార్. అంటే దాని అమ్మోనియా సమ్మేళనాలు కాకుండా కార్బెమినో సమ్మేళనాలు. ఓకే. కరెక్ట్ చెప్పు. ఈ రూపంలోని 20% రవాణా అవుతుంది సార్. ఓకే. కార్బనిక్ ఆమ్లం నుంచి 10%, సోడియం బైకార్బోనేట్ 70%, అమోనో ఆమ్లం నుంచి 20% కలిపి 100% రక్తంలోకి రవాణా అవుతుంది సార్. వెరీ గుడ్. అంటే ఓకే. అంతేనమ్మా. ఈ విధంగా మొత్తం మనకి ఎంత రవాణా అవుతుంటది? మొత్తం 100% కూడా ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటది అన్నమాట. 100% కూడా ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి? శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు రవాణా అయిపోద్ది. ఊపిరితిత్తుల లోపల ఏమవుతుంది? ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలకి అంటే బయటికి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను. అది కూడా ఇట్స్ అబౌట్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి చూడండి, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఏం చెప్తారంటే అసలు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, అక్కడి నుంచి ఎలా వస్తుంది అని దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి. In this video, we will see transport of carbon dioxide from జాగ్రత్త వినండమ్మా, అంత అర్థమైపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. అక్కడ అర్థం కాకపోతే చెప్పండి. This is skeletal muscle, representing all the peripheral tissues in the body. This is RBC, and remaining area is plasma. During metabolic processes, tissues produce carbon dioxide. It diffuses into plasma. From here, most of the carbon dioxide moves into red blood cells, and some remain in the plasma. First, let's see what happens with carbon dioxide in red blood cell. Here, most of it combines with water molecules to form carbonic acid. This reaction is catalyzed by carbonic ఆమ్లం ఏర్పడడానికి కార్బనిక్ యాన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుందట. ఆ కార్బనిక్ యాన్హైడ్రేజ్ వల్ల కార్బనిక్ యాసిడ్ చూడండి. కార్బనిక్ యాసిడ్ ఏమైంది? HCO3- H+ కి విడిపోయింది. Hydrogen ion combines with hemoglobin. Bicarbonate ions move out of RBC into the plasma. RBC కణం నుంచి బయటికి బైకార్బోనేట్ అయాన్ పోతుంది. Bicarbonate ions allows formation of more bicarbonate. Now, in exchange of bicarbonate, chloride ion moves in. This exchange of bicarbonate and chloride is known as chloride shift. HCO3 బయటికి ఎప్పుడు వెళ్తుంది అంటే క్లోరిన్ అయాన్ శరీరంలో అంటే RBC కణంలో రావడం వచ్చినప్పుడు. ఆ విధంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు H2CO3 ఏర్పడింది కదా. H2CO3 ఏమైంది? H+ కింద HCO3- సారీ. ఓకే, మ్యూట్ ఆఫ్ చేస్తానమ్మా, మర్చిపోయాను. సరే, ఇక్కడ ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. H2CO3 ఉంది కదా. H2CO3 ఏమైంది? విడిపోయింది రెండు భాగాల కింద. H+ కింద HCO3- కింద విడిపోయింది. ఇప్పుడు HCO3 ఇప్పుడు చూడండి రౌండ్ గా ఉంది కదా. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే RBC కణం లోపల జరిగింది. RBC కణం లోపలే H+ HCO3- విడిపోయాయి. ఇప్పుడు HCO3 అనేది మైనస్ అనేది RBC కణం నుంచి బయటకు వచ్చేయాలి. ఈ బయటకు వచ్చేయడం కోసం ఏది ఉపయోగపడుతుంది అంటే క్లోరిన్ ఉపయోగపడుతుంది. క్లోరిన్ అనేది అప్పటిదాకా ప్లాస్మాలో ఉంటుంది అనమాట, బయట ద్రవ పదార్థం ఉంటుంది. ఆ ద్రవ పదార్థం ఉన్నటువంటి క్లోరిన్ అనేది ఈ RBC కణంలోకి వస్తుంది అనమాట. RBC కణంలోకి ఎప్పుడైతే క్లోరిన్ వచ్చిందో అప్పుడు HCO3 అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా HCO3 బయటకు వెళ్ళిపోయి క్లోరిన్ అనేది లోపల రావడాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అని పిలుస్తారు అనమాట. క్లోరైడ్ షిఫ్ట్ అనగా ఏమి అంటే HCO3- అయాన్లు లేదా బైకార్బోనేట్ అయాన్లు RBC కణం నుంచి బయటికి వెళ్ళిపోతూ క్లోరిన్ అయాన్లు RBC కణం లోపలికి విడుదలయ్యేటటువంటి బదిలీ అయ్యే ప్రక్రియనే క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఓకేనా? అది క్లోరైడ్ షిఫ్ట్ అంటే. ఇంకా చూడండి ఒకసారి. Some binds with hemoglobin and some remains dissolved.
This was the fate of carbon. ఇప్పుడు చూడండి 3 రకాలు చెప్పుకున్నాం కదా. ఏంటంటే 3 రకాలు? డైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడిపోవడం ఒకటి, కార్బోనిక్ పదార్థాలు కార్బన్ పదార్థాలు ఏర్పడడం ఒకటి, బైకార్బోనేట్ అయాన్లు ఏర్పడడం. ఈ 3 పద్ధతుల ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ రవాణా అవుతుంటుంది. Carbon dioxide in RBC. Now plasma. Here, some of the carbon dioxide reacts with water molecules to form carbonic acid. It dissociates to form bicarbonate and hydrogen ions. This reaction is not catalyzed by any enzyme, so it occurs slowly. Similar reaction in RBC occurs at faster rate due to presence of carbonic anhydrase in RBC. Remaining carbon dioxide in plasma remains dissolved. So this is the process at peripheral tissues. Now let's see how much carbon dioxide goes where. Out of all new carbon dioxide coming in, 89% goes to RBC. Here 64% goes on to form carbonic acid. 21% binds with hemoglobin and 4% remains dissolved. 11% remains in plasma, from which 5% reacts with water to produce carbonic acid and 6 ఇక ఎక్కువ డీటెయిల్ గా ఇచ్చాడమ్మా. ఆ పాయింట్ ఏంటంటే ఎక్కువ డీటెయిల్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఏర్పడింది, ఎంత శాతం ఏర్పడింది అని ఇచ్చాడు. కానీ మనం మాత్రం అంత అవసరం లేదు. మన కేవలం 3 పాయింట్లు. ఒకటి కార్బోనిక్ ఆమ్ల రూపంలో 10% అండ్ కార్బన్ సమ్మేళన రూపంలో 20% అండ్ బైకార్బోనేట్ రూపంలో 70%. ఈ విధంగా 100% అవుతాయి అన్నమాట. ఓకే. 6% remains dissolved. One last thing. In RBC, water is utilized in forming into the RBC. Okay, finally the loading of carbon dioxide in blood is, they all go to lungs now. Here all the processes that we saw అక్కడి నుంచి ఊపిరితిత్తులకి ట్రాన్స్ఫర్ remove the carbon dioxide. Let's see them. First, bicarbonate moves in and chloride is moved out of RBC. The reverse of chloride shift. Meanwhile, hemoglobin also releases hydrogen ions. They both join to form carbonic acid, which then dissociates to form water and carbon dioxide molecules. Carbon dioxide bound to hemoglobin and dissolved carbon dioxide also joins the pool. Then it moves out into the plasma. Here, bicarbonate and hydrogen ions also react in reverse order to generate carbon dioxide. Remaining comes from dissolved state. Now all of them move from blood into the lung alveoli. From there, it's removed with expiration of air. And how can we forget the size of RBC? Water produced here moves out, so RBCs shrink a bit. Now this clean RBC goes back to tissues to take more carbon dioxide. And the cycle continues as long as you live. That's it for transport of carbon dioxide. If you struggle understanding medical concepts, your search might end. ఓకే, అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇందులో మనకి మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకు రవాణా అవుతుంటుంది. ఈ ఊపిరితిత్తులు రవాణా అయ్యేటువంటి ప్రక్రియ 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 3 రకాల్లో ఒకటి కార్బోనిక్ ఆమ్లం రూపంలో, 2 కార్బమినో సమ్మేళనాల రూపంలో, 3 బైకార్బోనేట్ రూపంలో. ఈ మూడిట్లో కార్బోనిక్ ఆమ్లం రూపంలో సుమారు 10% వరకు, కార్బమినో సమ్మేళనాల రూపంలో సుమారు 20% వరకు, అలాగే బైకార్బోనేట్ రూపంలో సుమారు 70% వరకు కార్బన్ డైఆక్సైడ్, మొత్తం 100% కార్బన్ డైఆక్సైడ్ కూడా శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల రవాణా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఊపిరితిత్తుల లోపల కొన్ని గదులు ఉంటాయి. ఆ గదులు ఏమంటారు, ఆల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలై దగ్గరికి ఉన్నటువంటి రక్తం, చుట్టూ రక్తం లోపలికి ఇవి వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆర్టిస్ వస్తాయి. ఇదే సమయంలో మనం ఊపిరి పీల్చుకుంటాం. ఊపిరి పీల్చుకునే ఏమవుతుంది, గాలి లోపల ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది, ఫస్ట్ నాసిక ఉంది కదా, నాసిక ఉండే రంధ్రాలు ఉంటాయి, నాసికా రంధ్రాలు అంటారు. ఆ నాసికా రంధ్రాల ద్వారా నాసికా కోరాల్లోకి, నాసికా కోరాల నుంచి గొంతు భాగంలోకి అంటే గ్రసన భాగంలోకి, గ్రసన నుంచి వాయునాళంలోకి, వాయునాళం నేను కొట్ట ఉంటుందని చెప్పిన ఇక్కడ వాయునాళము లేదా ట్రాకియా అంటారు. ఈ ట్రాకియాలోకి, ట్రాకియా అనేది ఛాతీ భాగంలోకి వచ్చి 2 నాళాలకి వెళ్ళిపోద్ది. ఆ 2 నాళాలు ఏమంటారు, శ్వాసనాళాలు అంటారు, బ్రాంకియోల్ అంటారు. బ్రాంకియోల్, ఈ బ్రాంకియోల్ లేదా శ్వాసనాళాలు అనేవి మళ్ళీ అనేక చిన్న చిన్న నాళాలు వెళ్ళిపోతాయి. ప్రతి చిన్న నాళం కూడా
ఆల్వియోలై అనే గదిలోకి తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా నాసికా కుహరాల నుంచి గ్రసంలోకి, గ్రసం నుంచి వాయునాల్లోకి, వాయునాల నుంచి శ్వాసనాలలోకి, శ్వాసనాల నుంచి శ్వాసనాళికల్లోకి, శ్వాసనాళికల నుంచి ఆల్వియోలలోకి మనం గాలి పీల్చుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఆల్వియోల దగ్గరికి మనం ఇప్పుడు తీసుకున్నటువంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ రవాణా అయిందో, ఈ 3 రకాల కార్బన్ డైఆక్సైడ్ కూడా అక్కడికి వస్తుంది ఆల్వియోల దగ్గరికి. అలాగే మనం బయట నుంచి తీసుకున్నటువంటి గాలి లోపలికి వచ్చింది. ఇప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఈ ఊపిరితిత్తు ఈ ఆల్వియోలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ విడిచిపెట్టి ఈ ఆక్సిజన్ ని హీమోగ్లోబిన్ తీసుకుంటూ ఉంటాం. అప్పటిదాకా హీమోగ్లోబిన్ అనేది ఏ రూపంగా ఉంది, కార్బాక్సీ హీమోగ్లోబిన్ గా ఏర్పడింది. కార్బాక్సీ హీమోగ్లోబిన్ గా ఏర్పడింది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి హీమోగ్లోబిన్ ని కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటారు. ఈ కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏమైంది, ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టి ఆక్సిజన్ తో కలిసిపోయింది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టి ఆక్సిజన్ తో కలిసిపోయినటువంటి రక్తాన్ని మలిన రక్తం నుంచి మంచి రక్తం కింద మారింది అంటారు అన్నమాట. ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి మలిన రక్తం అనేది ఆక్సిజన్ కలిగినటువంటి మంచి రక్తంగా ఏర్పడుతుంది. మంచి రక్తం కింద ఏర్పడి ఆ రక్తం అంటే మంచి రక్తం అంటే ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం శరీరంలో అన్ని భాగాలకి సరఫరా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సరఫరా జరగడం వల్ల ప్రతి శరీర భాగానికి కూడా, ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటుంది. ఆక్సిజన్ అందిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ కణం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు కణాల లోపల ఏం జరిగింది, ఆక్సిజన్ ఇచ్చేయడం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం. అంటే మంచి రక్తం అనేది మలిన రక్తం కింద మారిపోయింది. ఊపిరితిత్తులు ఏం జరిగింది, మలిన రక్తం మంచి రక్తం కింద మారింది. శరీర భాగాలు ఏమైంది, మంచి రక్తము మలిన రక్తం కింద మారింది. అంటే మలినాలు కలిగినటువంటి రక్తం కింద మారిపోయింది. ఈ మలినాలు కలిగినటువంటి రక్తం అనేది మళ్ళీ ఊపిరితిత్తులకి మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టుగానే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్ గా ఒక చక్రం రూపంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది, ఆక్సిజన్ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా జరిగే ప్రక్రియే మనకు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. అలా కంటిన్యూస్ గా మనం పుట్టిన దగ్గర నుంచి చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇది శ్వాస చలనాలు మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణా. అర్థమైందమ్మా, కార్బన్ డైఆక్సైడ్ రవాణా ఏ విధంగా జరుగుతుందో అర్థమైందా? ఓకేనా? ఇంకెందులో డౌట్లు ఏమంటే చెప్పండి, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి ఏమైనా డౌట్లు ఏమంటే చెప్పండి. ఏమున్నాయి, లేవా? ఏం లేవు. ఓకే, మన అందరం కూడా రికార్డు వర్క్ కంప్లీట్ చేస్తామమ్మా. రికార్డు రాశారు అందరూ? అయిపోయాయి సార్. రికార్డు రాశారు. ఓకే, రికార్డు రాశారు. అలాగే అసైన్మెంట్ క్వశ్చన్ ఏం రాశారు అమ్మా? ఎవరు రా? నాగమణి రాసాం సార్ రికార్డు. వెరీ గుడ్. ఓకే, అసైన్మెంట్స్ క్వశ్చన్ రాశారా? ఎన్ని క్వశ్చన్ రాశారు అసైన్మెంట్లు? అసైన్మెంట్ క్వశ్చన్స్ ఏం రాశారమ్మా? మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవగానే, ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ నేను చూసే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎగ్జామ్కి వచ్చిగానే అసైన్మెంట్ బుక్లు చూస్తాను ఫస్ట్. ఈ అసైన్మెంట్స్ ఎవరైతే నేను ఇచ్చిన క్వశ్చన్లు అన్ని రాశారో వాళ్ళు మాత్రమే క్లాస్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు రాయడానికి అవకాశం ఉండదు. అందులో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. ఈ అసైన్మెంట్స్ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఏవైతే క్వశ్చన్స్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్లు చెప్పారు కదా, ఆ 3 క్వశ్చన్ నోట్స్ నేను చెప్పేస్తాను. కానీ మిగిలిన క్వశ్చన్ అన్ని కూడా మీరు రాయాలి. అందులో కూడా ఏదైనా క్వశ్చన్ మీకు ఈజీ కష్టం అనిపిస్తుంది అనుకోండి, అది కూడా మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. ఇగో సార్ పలానా క్వశ్చన్ లేదండి, పలానా క్వశ్చన్ చెప్పండి అని. అప్పుడు దాన్ని కూడా నేను ఏం చేస్తాను, దాన్ని కూడా మీకు సింపుల్ గా ఆ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను. అర్థమైందా? అంతేగాని మీరు సైలెంట్ గా ఊరుకుంటే మాత్రం ఈ అసైన్మెంట్ బుక్ కంప్లీట్ చేయకపోతే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదు. అందులో కంపల్సరీగా ఫస్ట్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసేయండి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే they are only the eligible candidates to appear to the practical exams. మిగిలిన వాళ్ళు ఇప్పటికి అవకాశం లేదు. ఎలా మనకంట అర్థమైందా? అర్థమైంది సార్. రాశారా అన్ని అసైన్మెంట్ రాశారా? కంపల్సరీగా అసైన్మెంట్స్ అన్ని రాయాలి. రాసిన తర్వాత అవన్నీ చదివితే బుర్రలోకి వెళ్తాయి. ఆ క్వశ్చన్లు థియరీ ఎగ్జామ్స్ లో కూడా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవన్నీ కూడా అవన్నీ రాసిన వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్స్ లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ప్రాక్టికల్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలిజిబిలిటీ ఇవ్వను, ఎవరు కూడా రాయడానికి వీల్లేదు. అందులో ఇప్పుడే చెప్తున్నాను, మనకు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సెప్టెంబర్ 18 నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు కదా, అందువల్ల అప్పటికల్లా కంప్లీట్ చేసేయండి. సెప్టెంబర్ కదా, ఆగస్ట్ 18 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంచుమించుగా అని అంటున్నారు, సెప్టెంబర్ 2 నుంచి థియరీ ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి
ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ అవుతున్నాయి, మీకు కూడా ఇలా అయిపోయిన వెంటనే మీకు కూడా స్టార్ట్ అయిపోతుంది. అదేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉంటే చెప్పండి ఎవరైనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్ లేవు ఎవరికి? ఏం డౌట్స్ లేవు. ఓకే అయితే సరే, రేపు మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి మళ్ళీ మన క్లాస్ ఉంది, ఆ అవర్లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? బాయ్ అయితే బాయ్.